ఫిబ్రవరి 28, 2026న ఖమనీ మీద అటాక్ జరిగింది. ఆ బ్లాస్ట్లో ఇరాన్ టాప్ లీడర్ అలీ ఖమనీతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు. అయితే మీకొక డౌట్ రావాలి, ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కరెక్ట్గా 24 గంటల లోపు ఖననం చెయ్యాలి, అది ఒక స్ట్రిక్ట్ రూల్. కానీ ఈ కేసులో అలా జరగలేదు. ఫిబ్రవరిలో చనిపోయితే జూలైలో, అంటే కరెక్ట్గా 125 రోజుల తర్వాత 4 నెలల పైన గ్యాప్ తీసుకుని ఇప్పుడు టెహరాన్లో ఒక పెద్ద ఫ్యూనరల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆ టైంలో చాలా గట్టిగా వార్నింగ్స్ ఉన్నాయి, తెలిసిందే కదా. ఎక్కడ పడితే అక్కడ యుఎస్ నాన్ స్టాప్గా టార్గెట్స్ని హిట్ చేస్తున్నాయి. అండ్ యుఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే అఫీషియల్గానే అమెరికన్ బాంబర్స్ ఏకంగా 10,000 షాట్స్ చేసి ఇరాన్ లోపల 130,000 టార్గెట్స్ని బ్లాస్ట్ చేశాయి. ఇరాన్కి చెందిన 85% మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 70% లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్గా డ్యామేజ్ చేశాయి. ఇలాంటి కంప్లీట్ యాక్టివ్ వార్ జోన్లో ఒక పెద్ద ఫ్యూనరల్ పెడితే టాప్ లీడర్స్ అందరూ ఒకే చోటకి రావాలి. అప్పుడు మళ్లీ అటాక్ జరిగిందనుకోండి, రెజీమ్ మొత్తం క్లోజ్ అయిపోతుందని ఇరాన్ గవర్నమెంట్ భయపడింది. అందుకే లాస్ట్ మంత్ ఒక టెంపరరీ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరే వరకు కూడా ఈ ఈవెంట్ని హోల్డ్లో పెట్టారు. మరి 4 నెలలు బాడీ పాడవకుండా ఎలా దాచారంటే ఇస్లాంలో కెమికల్ ఎంబాల్మింగ్ని కంప్లీట్గా బ్యాన్ చేశారు. అందుకే కౌంటర్ టెర్రరిజం ఎక్స్పర్ట్స్ డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్ చేశారు. ఇరాన్లోని అడ్వాన్స్డ్ ఫారెన్సిక్ మార్గాల్లో చాలా స్ట్రాంగ్ రిఫ్రిజిరేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఆ కంప్లీట్ ఫ్రీజింగ్ టెంపరేచర్లోనే బాడీని ఇన్ని రోజులుగా సేఫ్గా ప్రిజర్వ్ చేశారు. ఈ మెగా ఫ్యూనరల్ని ఇరాన్ గవర్నమెంట్ మామూలుగా ప్లాన్ చేయలేదు. జూలై 4న కరెక్ట్గా అమెరికా తన 250వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్న రోజే టెహరాన్లో ఇమామ్ ఖోమెనీ గ్రాండ్ ముసల్లా కాంప్లెక్స్లో ఈవెంట్ని గ్రాండ్గా ఓపెన్ చేశారు. ఆ స్టేజ్ పైన గ్లాస్ బాక్సుల్లో మొత్తం 5 శవపేటికలను ఉంచారు. అందులో అందరికంటే పైన అలీ ఖమేనీ కోఫిన్ హైలైట్ చేశారు. అతని తలకి చుట్టుకునే నల్లటి తలపాగా, అంటే బ్లాక్ టర్బన్ని కూడా పెట్టారు. కింద మిగతా ఫ్యామిలీ మెంబర్సు శవపేటికలను కూడా పెట్టారు. ఆ బాక్సుల్లో ఖమేనీ కూతురు, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా ఉన్నారు. 14 నెలల వయసున్న మనవరాలు కూడా శవపేటికలో ఉంది. ఇరాన్లోని మోస్ట్ సీనియర్ 97 ఏళ్ల క్లెరిక్ గ్రాండ్ ఐతుల్లా జఫర్ సోభానీ ఈ ఫ్యూనరల్ ప్రేయర్స్ని పర్సనల్గా లీడ్ చేశారు. అక్కడ వచ్చిన జనాలు కేవలం ఏడవడం మాత్రమే కాదు, వాళ్లు చాలా కోపంతో కూడా ఉన్నారు. ప్రతీకారం కూడా కనిపిస్తుంది కొంతమందిలో. చేతుల్లో రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇజ్రాయిల్తో ఫైట్ చేస్తున్న హెజ్బుల్లా గ్రూప్కి సంబంధించిన ఎల్లో ఫ్లాగ్స్ పట్టుకుని కూడా వచ్చారు. ఈవెంట్కి యాంకరింగ్ చేసిన పోయెట్ మహమ్మదుల్లా రసోలీ లౌడ్ స్పీకర్స్లో ఒక మైండ్ బ్లోయింగ్ స్పీచ్ ఇచ్చారు. ఇకపై శవాల గొడ్డలే మన వస్త్రాలు, ఖమేనీ రక్తం మీద ఒట్టు, ట్రంప్ని అంతం చేయడం మనందరి బాధ్యత. ప్రపంచంలో వాడే చాలా చెడ్డోడు, ఇంకెందుకు బ్రతుకున్నాడు, అతన్ని చంపకపోతే అది మనకు అవమానం అని గట్టిగా అరిచాడు. ఇక ట్రంప్ కంపు ఊరుకుంటాడా? మౌంట్ రోష్మోర్లోని యుఎస్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ట్రంప్ మాట్లాడతా, మేము ఇరాన్ని చాలా దారుణంగా కొట్టాం, ఇప్పుడు వాళ్ళు డీల్ కోసం కంప్లీట్గా అడుక్కుంటున్నారు. మేము చాలా మంచోళ్లం కాబట్టి వాళ్ళ లీడర్ ఫెనరల్ కోసం 1 వారం పాటు కొంచెం గ్యాప్ ఇచ్చాం అని ఎటకారంగా చెప్పాడు. యాక్సియోస్కిచ్చిన ఇంటర్వ్యూలో ఇంకో డేంజరస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇరాన్ టాప్ లీడర్స్ అందరూ ఇప్పుడు ఒకేచోట ఉన్నారు, నేననుకుంటే జస్ట్ 1 షాట్లో వాళ్లందర్నీ కంప్లీట్గా లేపేయగలను. కానీ నేనలా చేయడం లేదు, ఎందుకంటే వాళ్లని కూడా లేపేస్తే ఆ తర్వాత డిస్కషన్స్, చర్చలు జరపడానికి అక్కడెవరూ మిగలరా అని చెప్పి వదిలేస్తున్నాను. అర్మేనియాలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ ఖలీల్ కూడా తన ఎక్స్ అకౌంట్లో ట్రంప్కి కౌంటర్ ఇస్తూ, నువ్వు మనుషులని చంపగలవు, కానీ ఐడియల్స్ని చంపలేవు. నువ్వు ఖమేనీని చంపి ఒక పర్ఫ్యూమ్ బాటిల్ని పగలకొట్టావు, ఇప్పుడు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ప్రపంచమంతా వ్యాపిస్తుంది అని పోస్ట్ పెట్టారు. ఖమేనీ చనిపోయిన కరెక్ట్గా 10 రోజుల తర్వాత అతని రెండో కొడుకు మోస్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అపాయింట్ చేశారు. అయితే మోస్తబా ఖమేనీ ఇప్పటికీ పబ్లిక్లోకి రాలేదు. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఆయనను చంపడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 28 జరిగిన అటాక్లో మోస్తబాకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మెడికల్ ఐసోలేషన్లో ఉన్నారు. ఈ మొత్తం గ్లోబల్ డ్రామాలో మన ఇండియా ప్లే చేసిన రోల్ ఒక అల్టిమేట్ జియో పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఈ ఫెనరల్కి అటెండ్ అవ్వలేదు, ఒక హై లెవెల్ అఫీషియల్ డెలిగేషన్ పంపారు. అందులో బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ని పంపడం ఒక మాస్టర్ స్ట్రోక్. ఆయన మన ఇండియన్ ఆర్మీలో పనిచేసిన మోస్ట్ రెస్పెక్టెడ్ షియా ముస్లిం వెటరన్. ఇది ఇరాన్కి చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఇరాన్ గవర్నమెంట్ మనకు అఫీషియల్ థ్యాంక్స్ చెప్పింది. దీనివల్ల మన దేశానికి రావాల్సిన ఎరువుల షిప్పులు, గ్యాస్ సప్లైలు ఎటువంటి ఆటంకం లేకుండా సాగాయి. ఈ మొత్తం ఎపిసోడ్ మనకు నేర్పిన లెసన్ ఒకటే, మన చాబహార్ పోర్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న ఫ్యూచర్లో ఇలాంటి గ్లోబల్ చోక్ పాయింట్స్ బ్లాక్ అయితే ఇబ్బంది రాకూడదు. మన పెట్రోలియం రిజర్వ్స్ని కనీసం 30 నుంచి 60 రోజులకు పెంచుకోవాలి.